డోంట్ ఫర్గెట్ ద ప్రెడిక్టబుల్ స్పెక్టికల్ ఆఫ్ మెన్ అండ్ దేర్ కాక్. అంటే దాని అర్థం ఏంటంటే మర్చిపోవద్దని అర్థం. అర్థమైంది కదా! ఎంతకంటే విడమర్చి నేనైతే చెప్పలేను. ఆ డైలాగ్ చెప్పి ఒక ఫ్రేమ్ అయితే పెట్టింది డైరెక్టరు. ఆ ఫ్రేమ్ చూడండి. ఎగ్జాక్ట్‌గా గన్ పాయింట్‌లో అయితే ఆ ఫ్రేమ్ అయితే ఉంది. నిజంగా నాకు ఈ దారుణాలు, ఈ ఘోరాలు చూసిన తర్వాత ఏమనిపించిందంటే, అసలు ఈ సినిమాకి సెన్సార్ వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారా? ఒకవేళ సర్టిఫికేట్ ఇచ్చినా సరే, నార్మల్‌గా ఏ సర్టిఫికేటే ఈ సినిమాకైతే వస్తది. ఇంకోటైతే ఉంటది ఆర్ సర్టిఫికేట్ అని. ఈ రెండిట్లో ఏదో ఒకటైతే వస్తది. యూబోయే అయితే అసలు సచ్చినా రాదు, ఏం చేసినా రాదనమాట. అయితే ఏ సర్టిఫికేట్ అంటే పిల్లల్ని ఎలో అయితే చేయరు. మల్టీప్లెక్స్‌లో వాటిలో ఎలో అయితే చేయరు. మామూలు నార్మల్ సింగిల్ స్క్రీన్స్‌లో అయితే ఎలో అయితే చేస్తారు. కానీ ఈ సినిమా వరకు సింగిల్ స్క్రీన్స్‌లో కూడా పిల్లల్ని ఎలో చేయకూడదండి. నిజంగా చేయకూడదు. ఇది నేను చెప్తుంది గాదు. ఈ సినిమా టీమ్ వాళ్ళే ఇందాకొచ్చిన టీజర్ స్టార్టింగ్‌లో ఒక డిస్క్లైమర్ ఎసారు చూడండి. ఫస్ట్ లైన్ ఏంటి? పిల్లల్ని ఈ సినిమా నుండి దూరంగా ఉంచమన్నారు. సెకండ్ లైన్ ఏంటి? పేరెంట్స్ మీ పిల్లల్ని ఈ సినిమా నుండి దూరంగా ఉంచండి. థర్డ్ లైన్ ఏంటి? గ్రాండ్ పేరెంట్స్ మీ పిల్లల్ని ఈ సినిమా నుండి దూరంగా ఉంచండి. ఫోర్త్ లైన్ ఏంటి? గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ మీ రిస్క్‌తో ఈ సినిమానైతే చూడండి. అంటే ఇంకెవడు చూడాలి ఈ సినిమా? వీళ్ళు చెప్పిన దాని ప్రకారం పిల్లలు చూడకూడదు. వాళ్ళ పేరెంట్స్ చూడకూడదు. వాళ్ళ పేరెంట్స్ చూడకూడదు. వాళ్ళ పేరెంట్స్ ఎట్ దేర్ ఓన్ రిస్క్‌తో ఈ సినిమానైతే చూడొచ్చంట. నాకైతే అసలేం అర్థం కాలేదు. నిజంగా బోల్డ్ కంటెంట్‌తో ఈ సినిమా మొత్తాన్ని నింపేశారు. ఎంతమంది చూడకుండా ఉంటే థియేటర్‌లో చూసేది ఎవరండి? నాకు అర్థం కాక అడుగుతాను. అంటే సినిమాని వాస్ట్ నంబర్ ఆఫ్ ఆడియన్స్ చూసే విధంగా తీయాలి గానీ, ఎంతమంది చూడకుండా ఉంటే ఇంక మీరు మీ సినిమా టీమే చూసుకోవాలి. ఇంక టీజర్ గురించి మనం మాట్లాడుకుంటే 'కీరా అద్వానీ' గారి బోల్డ్‌నెస్ అయితే పీక్స్ అనకూడదు గానీ, ఆ మీటర్ దాటిపోయిందనమాట. మనకర్థమవుతుంది. ఆ టీజర్ చూస్తేనే అర్థమవుతుంది. ఒక షాట్ అయితే న్యూడ్ షాట్ లాగైతే నాకైతే అనిపిస్తుంది. మరి దాన్నేం జేస్తారో మనం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. ఇంకా నెక్స్ట్ 'లేడీ గ్యాంగ్' మొత్తాన్ని గూడా ఈ టీజర్‌లో అయితే మనకైతే చూపిచ్చారు. 'నయనతార' గారు కొద్దిగా బానే ఉన్నారు. నెక్స్ట్ 'హుమా' గారు బానే ఉన్నారు. 'రుక్మిణి వసంత్' గారు కూడా ఓకే. 'సతారియా' గారు కూడా ఓకే. ఇంకా 'కీరా అద్వానీ' గారి హాట్‌నెస్ కావచ్చు, ఆ బోల్డ్‌నెస్ కావచ్చు నెక్స్ట్ లెవెల్‌కైతే వెళ్ళిపోయిందని ఇది చూస్తే మనకైతే అర్థమవుతుంది. ఇంకా దానికి తోడు ఆ డైలాగ్ ఏదైతే ఉందో, ఒక్కడే వస్తారా? అందరూ కలిసొస్తారా? అంటే ఫైట్‌కి, కొట్టుకోవడానికి ఏదో అనుకోకండే. కానీ వాళ్ళు పెట్టిన షార్ట్స్‌కి, ఆ లాస్ట్‌లో పెట్టిన ఆ డైలాగ్‌కి ప్యూర్ డబుల్ మీనింగ్ అయితే మనకైతే క్లియర్ కట్‌గా అయితే కనిపిస్తుంది. అసలిది మామూలు ఇష్యూ అవ్వదండి. దీంట్లో అనుమానం అయితే లేదు. ఆఫ్‌కోర్స్ క్వాలిటీ ఆఫ్ మేకింగ్ మనకైతే కనపడుతుంది. బీజీఎం అదిరిపోయింది. విజువల్స్ బావున్నాయి. ప్రతీదీ బావుంది. హాలీవుడ్ స్టఫ్‌తో వీళ్ళైతే దిగారు. కానీ ఇది ఇండియా. ఇండియా. ఇండియన్స్ చూసే సినిమాలాగా ఉండాలి. ఈ సినిమా అసల స్క్రీన్ ప్లే చాలా కాంప్లెక్స్‌గా ఉంటదని అర్థమవుతుంది. అసలు ఇది ఎంతమందికి ఎక్కిద్దనేది కూడా డౌటే యాక్చువల్లీ. ఇంకా మనం ఇందాక టీజర్‌లో చూస్తే మనకు కనిపించింది 'రాయ'. అంటే ఈ సినిమాలో డబుల్ యాక్షన్ అన్నమాట మన యష్ గారిది. 'రాయ' ఫాదరు, కొడుకు టికెట్. వాళ్ళిద్దరి మధ్య రివెంజ్ కూడా ఉండబోతుంది. మధ్యలో ఈ లేడీ గ్యాంగ్ ఒకటి. అసల అసల చాలా పెద్ద స్టోరీ లాగైతే నాకైతే అనిపిస్తుంది. క్లియర్ కట్‌గా ఆడియన్స్‌కి అరటిపండు ఒలిచినట్టు నీట్‌గా స్టోరీ చెప్తే ఓకే. డైరెక్టర్ కన్‌ఫ్యూజ్ అయ్యి, ఈ సినిమా స్క్రీన్ ప్లేని కన్‌ఫ్యూజ్ చేశారా? సినిమా ఎవ్వడికి అర్థం కాదు. ఎవ్వడికి అర్థం కాదు. ఆఫ్‌కోర్స్ కొన్ని సంవత్సరాల తర్వాత ఇది మాస్టర్ పీస్ అనొచ్చు, అదనొచ్చు, ఇదనొచ్చేమో గానీ, ఆ స్క్రీన్ ప్లే సరిగ్గా లేదా ఎవరికీ అర్థం కాదు. కానీ ఖచ్చితంగా థియేటర్స్‌లో చూడాల్సిన బొమ్మే. కానీ చూడాలా? వద్దా? అనే డౌట్ అయితే నాకైతే వస్తుంది. ఎట్ యువర్ ఓన్ రిస్క్. ఎవరైనా సరే ఎట్ యువర్ ఓన్ రిస్క్. అంతే. ఆళ్ళు ముందే మనకైతే చెప్పేశారు. సినిమా చూసొచ్చిన తర్వాత అదుంది, ఇదుందని అంటానికి మనం ఎవరం సరిపోం. ఎందుకంటే వాళ్ళు క్లియర్ కట్‌గా ఒక చార్ట్ అయితే ఇచ్చేసారు. ఎవరో చూడొద్దు ఈ సినిమాని. ఒకవేళ చూస్తే అట్ యువర్ ఓన్ రిస్క్. అంతే. వాళ్ళైతే చెప్పేసారు ఓపెన్‌గా. అందులో ఈ సినిమాకి డైరెక్టర్ ఒక లేడీ. గీతా మోహన్ దాస్ గారు. ఆవిడ నుంచి ఇంత బోల్డ్‌నెస్ నేనైతే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అసలు యష్ గారు ఆయన ఫ్యామిలీతో కలిసి సినిమా చూస్తారా లేదా అనే డౌట్. చూడలేరు కూడా. అసల కిడ్స్‌కి చూపించకూడని సినిమా ఇది. 'కేజీఎఫ్‌తో' కిడ్స్‌కి అభిమాన హీరోగా ఆయనైతే మారిపోయాడు. వెంటనే ఇంత బోల్డ్ కంటెంట్‌తో ఎలా వచ్చాడనేది నాకైతే డౌటు. అందులో వీళ్ళు 2 సార్లు పోస్ట్‌పోన్ చేయడానికి కూడా రీజన్ చెప్పిందేంటంటే, మన ఇండియాలో ఉన్న పరిస్థితుల గురించి గాదు. ఇతర దేశాల్లో ఉన్న పరిస్థితులు బాగోలేదని ఈ సినిమాని పోస్ట్‌పోన్ చేస్తున్నామని వీళ్ళైతే చెప్పారు. కాబట్టి వీళ్ళ టార్గెట్ ఆడియన్స్ మన ఇండియన్స్ కాదు. వేరే కంట్రీస్ వాళ్ళే. అంటే హాలీవుడ్ ఆడియన్స్.
మరి అది ఎంతవరకు రీచ్ అయిద్దనేది మనం సినిమా వచ్చిన తర్వాత అయితే చూడాలి. నాకైతే డౌటే. ఎందుకంటే చాలా కాంప్లెక్స్‌గా అయితే ఉండబోతుంది. చాలా ఇష్యూలు కూడా ఈ సినిమా అయితే ఫేస్ చేయబోతుంది. సెన్సార్ సర్టిఫికేట్ దగ్గరే చాలా ఇష్యూలు అయితే ఫేస్ చేయబోతుందని నాకైతే చాలా అంటే చాలా డౌట్ వస్తుంది. ఏ సర్టిఫికేట్ ఇచ్చినా సరే చాలా కట్స్ అయితే ఉంటాయి. మరి వీళ్ళు అవన్నీ మనసులో పెట్టుకొని తీశారా? లేకపోతే ఇండియాలోకొచ్చేసుకున్నా సరే వేరే కంట్రీస్‌లో మేము ఎలాగైనా అన్‌కట్ వర్షన్ యేసుకుంటాం అనే ధైర్యమా అనేది మనమైతే వెయిట్ చేసి అయితే చూడాలి. కానీ ఖచ్చితంగా ఈ సినిమాలో ఉన్న క్వాలిటీ ఏదైతే ఉందో టాప్ నాచ్ అయితే ఉండబోతుంది. అది ప్రతి ఫ్రేమ్‌లో నాకైతే కనపడుతుంది. ఇంకా రివెంజ్, డ్రామా ప్రతీది కూడా ఉండబోతుంది. లవ్ కావచ్చు, ఆ డైలాగ్స్ అది ఉంది కదా! అది దాని గురించి చెప్పాలని కూడా నాకైతే లేదు. ఈ రకంగా 'మెన్ వర్సెస్ ఉమెన్' లాగైతే నాకు ఈ సినిమా అయితే అనిపిస్తుంది. చూద్దాం మరి ఎంతవరకు కనెక్ట్ అయిద్ది. ఒకవేళ కనెక్ట్ అయిందా చాలా పెద్ద హిట్ అయిద్ది. కనెక్ట్ అవ్వకపోతే మాత్రం ఈ సినిమాకి తీసుకున్న టైం ఏదైతే ఉందో అదైతే అసలు వర్త్ కాదు. కానీ హోప్, హోప్ ఫర్ ద బెస్ట్. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవ్వాలి. కనీసం అంటే వాళ్ళు టార్గెట్ చేసుకున్న ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైనా సరే ఈ సినిమా రీచ్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నా. కానీ సినిమాకి ఎవరైనా వెళ్ళే ముందు నేను చెప్పేదేంటంటే అట్ యువర్ ఓన్ రిస్క్. నేనైతే ఎళ్తా. మై ఓన్ రిస్క్. మరి అదనమాట మ్యాటరు. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానెల్ గనుక ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.